బ్రేకింగ్ న్యూస్ పూరి రత్న భాండాగారంలో రహస్య గది తెరిచేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటకు రాలేదు. ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది లోపలికి వెళ్లారు. సొరంగం నుంచి వెళ్లేందుకు అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం. రహస్య గదికి వెళ్లేందుకు సొరంగంలో రహదారి లేని పరిస్థితి. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇవాళ ఆ రహస్య గది మర్మమేంటో బయటపడబోతోంది. రహస్య గదిలో నిజంగా సొరంగ మార్గం ఉందా లేదా విషసర్పాలు అక్కడ కాపలాగా ఉన్నాయా? అదంతా ఇవాళ బయటకు రాబోతోంది. బయట ప్రపంచానికి పూరి రత్న భాండాగారంలోని రహస్య గది వివరాలన్నీ కూడా బయటికి తెలియబోతున్నాయి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటికి రాకపోవడంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది రహస్య గదిని తెరిచేందుకు సొరంగం నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. రహస్య గది వెళ్లేందుకు సొరంగంలో రహదారి తరగడం లేదు. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 1000 కోట్ల సంపద ఉన్నట్టుగా తెలుస్తుంది. వజ్ర వైడూర్యాలు, గోమేధికాలు, ఆభరణాలు, బంగారు సింహాసనాలు, వజ్ర కిరీటాలు, ఇలా ఎన్నెన్నో స్వామివారి అపార సంపద, అద్భుతమైన సంపద రహస్య గదిలో నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది. ఆ అపార సంపదకు సంబంధించిన రహస్యాలు ఇవాళ బయటకు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో భారత ప్రజానికానికి అది తెలవబోతుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ అడుగడుగున సిబ్బందికి ఆటంకాలు తలెత్తున్నట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కొలీగ్ నాయుడు ప్రస్తుతం పూరిలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, మీరు ప్రస్తుతం పూరిలో ఉన్నారు. పూరి జగన్నాథ రత్న భాండాగార రహస్య గదిని తెరిచేందుకు అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం జరుగుతోంది నాయుడు? రామదాస్, ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడాను జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారంలో 3వ గది తెరుస్తారు. అక్కడ ఎటువంటి ఆభరణాలు, అదేవిధంగా నిధులు బయటపడతాయన్న ఆసక్తి ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా చైర్మన్ కమిటీ నేతృత్వంలో ఉన్న 11 మందితో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అనుకున్న సమయానికే 9:30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకొని ఇదే ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 3వ ఏదైతే గది తెరిచేందుకు ఇచ్చినటువంటి సొరంగ మార్గం ఉందో ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళేందుకు అడుగడుగున కూడాను ఎక్స్పర్ట్స్కి నానా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. చిమ్మ చీకటితో పాటు ఆక్సిజన్ అందదు అన్నటువంటి విషయం ముందే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఈరోజు ఆక్సిజన్తో పాటు ఒకవేళ గమ్యం చేరుకున్న తర్వాత ఆ గది కనుక తెరిస్తే లోపల ఎటువంటి ఇనుప బీరువాలు ఉంటాయి, వాటిని కూడా కట్టెలతో కట్ చేసి ఈరోజు ఆ సంపదను బయటికి తెచ్చేందే ప్రక్రియ పనిముట్లు కూడా తీసుకెళ్ళాం. దీంతో పాటు అక్కడ ఏమైనా కనుక నాగ సర్పాలు ఆ నిధికి కాపలా కనుక ఉంటే వాటి నుంచి కూడాను ఈరోజు అక్కడ గమనించేందుకు వాటిని పక్క తీయడానికి స్నేక్ క్యాచర్లు కూడాను 10 మందిని కూడా లోపల పంపించేది. అంటే మొత్తం 60 మంది నిర్వాహకులు 11 మందితో పాటు మిగతా వారంతా కూడాను ఈ రెస్క్యూలో పాల్గొనడం జరిగింది. ఈ రెస్క్యూలో పాల్గొనే క్రమంలో వారికి మాత్రం ఈరోజు లోపల ఎటువంటి ప్రతికూల వాతావరణం కూడా సహకరించట్లేదు. అడుగడుగును కూడా అవాంతరాలు వారికి ఎదురవుతున్నటువంటి సంకేతాలు 2 గంటలు కావస్తున్నా కనీసం ఏం జరిగిందనే విషయం ఆలయ నిర్వాహకులు బయటికి చెప్పే పరిస్థితులు. కాకపోతే బయట మాత్రం జనం ఓవైపు పూరి జగన్నాథ రథయాత్ర ముగిసిపోవడంతో ఏదైతే ఈ ఆభరణాలు బయటికి తేవాలి, ఈ ఏదైతే రత్న భాండాగారం తాలూకా మిస్టరీని విడదీయాలనేటువంటి ఉద్దేశంతో ఆలయం సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో రథాలపైలే నిక్షిప్తం చేసి ఈరోజు భక్తులు దర్శనార్థం అందుబాటులోకి ఉంచారు. ఒకవేళ కనుక ఈ ఏవైతే విగ్రహమూర్తులు కనుక లోపల ప్రతిష్ఠించినట్టయితే భక్తులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అటువంటి ఆటంకాలు ఏవి కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు
46 సంవత్సరాల తర్వాత ఏదైతే రత్న నిధిలో ఉన్నటువంటి సంపదను బయటికి తెచ్చే ప్రక్రియకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో కొలువుదీరినటువంటి విగ్రహాలు కాకుండా అంగట్లోనే ఏదైతే రథయాత్ర ముగిసిన తర్వాత మరుసటి రోజున వాటిని లోపల ప్రతిష్ఠిస్తారు. కానీ ఏదైతే ఈ రత్నభాండాగారికి సంబంధించిన సమస్య ఉందో 2 గదులు తెరిచారు. ఆ 2 గదులను సంపదను కూడాను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తం చేశారు. 3వ గది తెరిచేందుకు వచ్చినటువంటి ఆటంకాలను అవరోధాలను అతిక్రమించేందుకు అవసరమైనటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి నిష్ణాతులైనటువంటి దానికి సంబంధించిన చరిత్ర తెలిసినటువంటి వారితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికోసం ఏమైనా పూజలు నిర్వహించాలా, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గదికి వెళ్లేందుకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగేందుకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒడిసిపట్టే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. 4 రోజులు కావస్తున్నా కూడా 3వ గదికి తెరిచేందుకు మాత్రం ఉన్నటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను తొలగించే విధంగా ఈ టెక్నికల్ పాయింట్ కావచ్చు, అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆలయ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవన్నీ క్రోడీకరించుకొని 3వ గది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తెరవాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మాత్రం 60 మంది సిబ్బంది 2 గంటలు కావస్తుంది. ఏదైతే దానికి రహస్య నిధికి 3వ గదికి వెళ్లేందుకు చేసినటువంటి ఆ సొరంగ మార్గం గుండా లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. నాయుడు నిజంగా సొరంగ మార్గం ఉన్నట్టుగా గుర్తించారు ఆలయ సిబ్బంది. సొరంగ మార్గం నుంచి వెళ్లేందుకు అవాంతరాలు కూడా ఏర్పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అసలు సొరంగ మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి ఛాలెంజెస్ని అక్కడ అధికారులు సిబ్బంది ఫేస్ చేస్తున్న పరిస్థితి? రామదాస్, మనం ముందు చూసుకున్నట్టయితే ఈరోజు రెస్క్యూ ప్రారంభించే ముందు మాత్రం మొట్టమొదటిసారిగా ఫైర్ సిబ్బంది ఓవైపు ఆక్సిజన్ కిట్లతో పాటు ఏదైతే పెద్ద ఇనప రాడ్లు కట్ చేసే కట్టలు అంటే లోపల వెళ్ళేటప్పుడు మాత్రం ఆక్సిజన్ ఉండదు, కంపల్సరీగా ఆక్సిజన్ పట్టుకెళ్తారంటే ఆ సొరంగ మార్గం ఎంత విడుతుంటుంది, ఆ విడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కనుక మనుషులు వెళ్ళేందుకు అవకాశం ఉందా లేదా, ఉంటే కనుక వారికి అంటే స్ట్రైట్గా వెళ్ళే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఏమైనా వేటవాలుగా అంటే ఒక రహస్య నిధిని దాచేటప్పుడు మాత్రం ఆ రహదారి మార్గం రాజమార్గంలో కాకుండా అష్టవంకలుగా పెట్టే పరిస్థితి, అటువంటి ఏమైనా కర్రలు కానీ లేకపోతే మనిషి వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఎవరో కొంతమందికి వెళ్ళే ప్రక్రియ కానీ ఇటువంటి మెలకులు పాటించి ఆ సొరంగాన్ని మాత్రం రూపొందిస్తారు. అటువంటి పరిణామాలే కనుక చోటు చేసుకుని ఉంటే మాత్రం ఈరోజు ఆక్సిజన్ వెంట పెట్టుకొని రెస్క్యూ ఆపరేషన్ వెళ్ళారంటే కంపల్సరీగా అక్కడ అడుగడుగునా వారికి మాత్రం సమస్య ఎదురవుతుందని సంకేతాలు మాత్రం మనకి ఇచ్చారు. మరోవైపు ఏదైతే నాగ సర్పాలు ఈ నదికి కాపలా ఉంటున్నటువంటి పాత చరిత్ర చెప్పే విధంగా అయితే, ఎందుకంటే బ్రిటిష్ కాలంలో కూడాను ఈ సొరంగ మార్గం గుండా 3వ గది తెరిచేందుకు చేసిన ప్రయత్నంలో వెళ్ళిన మనిషి తిరిగి రాలేదంటే అక్కడ విష సర్పాలు ఆ నిధికి కాపలా కాస్తున్న విషయం తెలిసే 11 మంది స్నేక్ స్కాచర్ను కూడాను వెంటబెట్టుకెళ్లారు. అంటే ఈ 2 సంకేతాలు మనకి ఆ సొరంగం ఉండడం వాస్తవం, అదేవిధంగా ఆ సర్పాలు ఆ నిధికి కాపలా ఉంటాయనేది వాస్తవం. ఈ 2 గమనించినటువంటి ఆలయ నిర్వాహకులు వారితో పాటు అంటే వాళ్ళని ముందుంచి తర్వాత నిర్వాహకులైనటువంటి 11 మంది మొత్తం 60 మంది ఈ సొరంగ మార్గం కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మనకి కొద్దిసేపటి కింద అందినటువంటి సమాచారం ఏంటంటే గది తలుపులు తెరిచారు, లోపల కట్టలతో బీరువాలు అంటే ఇనుప బీరువాలు కట్ చేస్తున్నారు. సాయంత్రం కల్లా ఉన్నటువంటి ఆ బయటపడినటువంటి నిధులు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం అన్నటువంటి సమాచారం రావడం జరిగింది. అంటే అనుకున్నటువంటి గమ్యం చేరేందుకు వారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యారనే విషయం మనకి తెలిసినటువంటి సమాచారం స్పష్టం అవుతుంది. సొరంగ మార్గం లెంగ్త్ ఎంత ఉంటుంది, అసలు ఆ గదికి 2 గది తర్వాత ఉన్నటువంటి ఆ పొడుగు ఎంత ఉంటుందో, ఆ వెళ్ళేందుకు మార్గం సులభంగా ఉందా లేదన్నటువంటి ఈ ప్రశ్న అన్నిటికి కూడాను లోపలికి వెళ్ళినటువంటి ఆలయ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో పాటు ఎవరైతే ఫైర్ సిబ్బంది అధికారులు వీళ్ళు కనుక బయటకు వస్తారు. మీరు ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో అదే శ్రీక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చా? ముఖ్యంగా సొరంగ మార్గం ఎటువైపు ఉంది? ఆ క్షేత్రానికి మీరు బహుశా అక్కడే మీడియా పాయింట్ దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నారు, కానీ అక్కడ ఒక్కసారి అటువైపు చూపించే ప్రయత్నం చేయండి. బహుశా ఆ శ్రీక్షేత్రం నుంచి సొరంగ మార్గం లేదా రహస్య రత్న భాండాగార మార్గం ఎటువైపు ఉందో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. రామదాస్, ప్రస్తుతం మనం ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్నాం. ధ్వజస్తంభం ఆలయ ముఖద్వారం నుంచి చూస్తే కనుక ఇలా ఆలయ ముఖద్వారం లోపలికి పెడితే వెళ్ళిన వారంతా లెఫ్ట్ సైడ్
అంటే ఎడమ చేయి వైపుకు వెళ్ళడం జరిగింది అంత. అంటే భాండాగారం ఈ స్వామివారి దీనికి ఎడమ చేయి వైపు ఉన్నటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఆ లోపల ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా వెళ్ళిన వారంతా కూడాను ఎడమ చేయి వైపుకి వెళ్ళారు. మొత్తం ఎవరైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్నాచర్స్ కావచ్చు, అదేవిధంగా నిర్వాహకులు వీళ్ళంతా కూడాను అక్కడ ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఎడమ చేయి వైపుకి వెళ్ళడం జరిగిందంటే ఈ భాండాగారానికి సంబంధించినటువంటి ఈ రహస్య నిధి ఏదైతే ఆ నిధి అక్కడే ఉందని మాత్రం మనకు సుస్పష్టం అవుతుంది. మొన్న బాక్సులు తెచ్చినప్పుడు కూడా అటువైపు నుండే బాక్సులు 1-2 గదుల్లో బయటపడిన బాక్సులు నుండి తేవడం జరిగింది. ఆలయ అంగట్లోకి తెచ్చి ఆ ఆభరణాలన్నీ కొత్త బాక్సులో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా వారు కనుక ఆ 3వ గదికి ఈ రహస్య మార్గం గుండా కనుక వెళ్ళినట్టయితే ఇదే దాని నుండి అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు పెట్టిళ్ళ రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయంలో వారు నిక్షిప్తం చేశారో అవి బయటపడితే బయటికి తెచ్చిన తర్వాతే కొత్త పెట్టెలు పెట్టే పరిస్థితి. కొత్త పెట్టెలు కనుక ఇక్కడికి తెప్పించినట్టయితే వారు అనుకున్నట్టు 3వ గది తెరిచడంలో సక్సెస్ అయ్యారు. ఆ సొరంగ మార్గం నుండి గమ్యం చేరుకునేందుకు వారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందన్నటువంటి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. 2:30 గంటలు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడాను ఎవరు వచ్చి ఏం జరుగుతూ ఉందనే విషయం బాహ్య ప్రపంచం చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే వారు అనుకున్నది సాధించారు. అంటే 3వ గదిలో ఉన్నటువంటి ఆ సంపదను పట్టుకొనే బయటకు వచ్చే పరిస్థితి. 60 మంది మాత్రం లోపలికి వెళ్ళారు. బయట మాత్రం ఆ ఆభరణాలు తెచ్చేందుకు, ఆ సంపదను బయటికి తెచ్చేందుకు సిబ్బంది వేరుగా ఉన్నారు. వారు మాత్రం బయట ఆ వచ్చినటువంటి సామాగ్రిని ఎలా తేవాలి, మరోవైపు ఒకవేళ కనుక గది తెరిచినట్టయితే ఇంకా పెట్టెలు తయారు చేసి ఉంచారు కొత్తవి, అవి కూడా ఆలయ ప్రాంగణానికి తేవడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడాను 1-2 గదులు తెరిచినప్పుడు ప్రొబిట్ చేసి భక్తులను ఎవరు కూడాను ఈ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. అంటే నాయుడు అంటే ఆ రహస్య గదిలో ముఖ్యంగా ఈ రహస్య గది రహస్యాలను ఛేదించేందుకే ఇవాళ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని దేశ ప్రజానికం అంతా చాలా ఆసక్తిగా చూస్తుంది. నాయుడు ఒక సమాచారం చెప్పండి, అక్కడ స్థానికంగా ఒరిస్సా ప్రజలు కావచ్చు, లేదంటే ఆ భక్తులు కావచ్చు, స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా రహస్య గదిలో ఎంత సంపద ఉండి ఉండవచ్చు? స్థానికంగా అంటే మనకంతున్న సమాచారం ప్రకారం కొన్ని సింహాసనాలు ఉన్నాయి, వజ్రపు కిరీటాలు ఉన్నాయి, లక్ష్మీదేవి అమ్మవారి కిరీటాలు ఉన్నాయి, లేదా అక్కడ జగన్నాథ స్వామికి కైంకర్యాలకు ఉపయోగించేటువంటి ఆభరణాలు వేల కొద్దీ లక్షల విలువైన కోట్ల విలువైన సంపద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా అల్మార పెట్టెల్లో భద్రంగా దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. మీకు అంతున్న సమాచారం ఏంటి? స్థానికంగా ఆ సంపద గురించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? రామదాస్, ఈ దేవాలయానికి మాత్రం మహారాజు నిర్మించినటువంటి దేవాలయం. ఆ మహారాజు వారసులు లేకపోవడంతో ఆయనకున్నటువంటి సంపద అంతా కూడాను భవిష్యత్తులో ఈ ఆలయం దేదీపి విమానంగా భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా భక్తులు వస్తే ఎటువంటి టిక్కెట్ డబ్బులు అంటే టిక్కెట్ తీసుకొని లోపలికి రావడం అనేది మొత్తం ఉచితంగా ఉంటుంది. ఈ భక్తులు ఎవరు కూడా ఇక్కడ రూపాయి కూడాను అంటే కానుకల రూపంగా ఏవైనా ఇస్తే వాళ్ళు ఎవరైతే ట్రస్ట్ సభ్యులు దాన్ని స్వీకరించే పరిస్థితి ఉంది. రాజు ఆ రోజుల్లోనే రాజు తన ఆస్తి అంటే ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, బంగారం, మణులు, మాణిక్యాలతో పాటు కిరీటాలు, అదేవిధంగా వారి సింహాసనాలు అన్నీ కూడాను అందులో నిక్షిప్తం చేశారు. భవిష్యత్తులో ఈ ఏదైతే జగన్నాథ స్వామి ఆలయంలో మాత్రం ఆర్థికలేమి ఉండకూడదు. అప్పట్లో సంపద అపారంగా ఉండేది. బ్రిటిష్ వారు కొల్లగొట్టుకుపోతారన్నటువంటి భయంతో ఆయన ముందు జాగ్రత్తగా, ఎందుకు వారసులు లేరు, ఎవరికి ఇచ్చినా కూడాను ప్రయోజనం లేదు, ఈ ఆలయం నిర్మించాను, ఆలయ పరిరక్షణకు తనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండకూడదని ఆయన తీసుకున్నట్టు నిర్ణయం. అందులో భాగంగానే ఇప్పటి వరకు గతంలో కూడాను 1-2 గదులు తప్ప 3వ గదికి తెరిచిపోయింది. ఆ 3వ గదిలో అనంత పద్మనాభ స్వామి ఆస్తి అంటే ఆస్తి విలువ కంటే అంతకన్నా 10 రెట్లు ఎక్కువ సంపదే ఈ గదిలో ఉంటుంది అన్నటువంటి అంచనా ఉంది. ఆ అంచనా నేపథ్యంలోనే ఈరోజు ఆ గదిని తెరిచేందుకు ఈ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు అవసరమైనటువంటి అన్ని మెలకువలు తీసుకున్నారు. ఇటు ఒడిశా నుండి కాకుండా చాలామంది ఈ ఆలయం చరిత్ర తెలిపిన రాజుల కాలంలో దీని నిర్మాణం మాత్రం చాలా దేదీప్యం జరిగింది. కట్టడానికే అంటే 10 సంవత్సరాలు పట్టినటువంటి ఈ తరుణంలో ఆభరణాలు కూడా ఇవి దాతలు ఇచ్చిన కానీ భక్తులు ఇచ్చిన కాకుండా ఆయన సంపద మాత్రమే ఈరోజు ఆ భాండాగారాలు నిక్షిప్తం. రాజుల కాలం నాటి సంపద, విలువైన ఆభరణాలు, అప్పుడు బహుమానంగా వచ్చినటువంటి మొత్తం సంపదంతా కూడా అక్కడే నిక్షిప్తమైనట్టుగా సమాచారం అంతా. నాయుడు, భక్తులపై ఎలాంటి ఆంక్షలు ఒకసారి మీరు అటువైపు భక్తుల వైపు వెళ్ళండి, బహుశా ఎవరైనా తెలుగు వారు కలిస్తే కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి, లేదా ఎవరైనా సరే ఓరియన్స్ అయినా సరే ఎవరైనా సరే ఒరియా భక్తులైనా సరే అక్కడికి వచ్చినటువంటి జగన్నాథ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చాలా
చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వేలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా రహస్యాన్ని ఏం జరగబోతుందంటూ పూరి దేవాలయ ప్రాంగణానికి వచ్చిన ప్రయత్నం మనకు కనబడుతుంది. ఒకసారి భక్తుల వైపు కెమెరా ప్యాన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా నేరుగా భక్తుల దగ్గర వెళ్ళి మాట్లాడించే ప్రయత్నించండి వీలైతే. ఎస్రా సార్, ప్రస్తుతం మాత్రం చూస్తే భక్త జనంతో జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఈ కిక్కిరిసిపోవడానికి ప్రధాన కారణం రథయాత్ర ముగిసింది. రథయాత్ర రోజు ఆ స్వామివారిని దర్శించుకున్న అదృష్ట భాగ్యం నోచుకున్నట్టు ఒకవైపు, మరోవైపు రక్త భాండాగారంలో ఉన్నటువంటి ఈరోజు ఆభరణాలు బయటకు వస్తున్నాం. కహా సాహెబ్ आप क्या देखना चाहते हैं? कोई अंदर से कुछ आएगा करके देखिए, महाप्रभु जगन्नाथ जी जो हैं पूरे ब्रह्मांड के मालिक हैं, ठीक है। उनके दोनों आँख सूर्य, चंद्र, तारा, पृथ्वी सब रहते हैं। अगर भगवान जी पूरे सुसज्जित रहेंगे तो दुनिया, सारी दुनिया खुशी होगी। तो उसी के इंतजार में इस साल तो अलग का एक तरीका है। ये तो रक्त भंडार है, वो खोल रहे थे। परसों दो रूम खोला था, आज तीसरा रूम खोलने के लिए अंदर गया था। उसके लिए इंतजार कर रहे हैं, अब क्या होगा कर। जी सर, बहुत सारे मूल्यवान सूर्य करता सब भगवान जी के हैं, वो निकलेंगे और भगवान जी जब पिनेंगे तो बहुत खूबसूरत लगेंगे। वही चीज़ का हम इंतजार करते हैं। ये ऑर्नामेंट्स रहेगा करके आपको क्या कैलकुलेट कर रहे हैं आप लोग? दो रूम खोला था ना, वो खोलने में तो बहुत सारा सोना नहीं है, फिर भी जो होगा वो इंतजार कर रहे हैं। फिर भी कब क्या होगा, रिजल्ट आएगा शाम तक 4 बजे तक आ जाएगा। చూస్తే కనుక దేవుడు దర్శనంతో పాటు ఆ భాండాగారంలో ఆభరణాలు ఎప్పుడు బయటకు వస్తాయని కూడా చూస్తున్నారు. क्यों इंतजार कर रहे हैं? अंदर तो वो भांडागार लाने के लिए गया था, उसके लिए इंतजार कर ले भगवान को दर्शन करने के। भगवान को दर्शन करने के लिए, थोड़ा मंदिर के अंदर जाने के लिए। तो भगवान तो बाहर ही है ना, भगवान जाएगा। वो जो रत्न भंडार का प्रोसेस चल रहा है ना, वो बाद में हम लोग जाएंगे वहाँ पे अंदर में। अब तो 80 लोग अंदर गया था, 2 घंटे हुआ था, अब तक नहीं आया था कुछ। वो आने के बाद जो भी वहाँ मिलेगा वो लेकर आए करके आप इंतजार कर रहे देखने? नहीं, वो ठाकुर का दिन से है ना, हम लोग को कुछ पता नहीं है क्या लेके आएगा क्या नहीं लेके। हम लोग जाएंगे थोड़ा अंदर, प्रोसेस के बाद अंदर जाएंगे, वो घूम के चला जाएंगे, इसलिए आएगा। చూస్తే కనుక ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి విగ్రహమూర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత దర్శనం కోసం వేచిన భక్తులు కొంతమంది అయితే, ఆలయంలో ఏదైతే 3వ గది తెరుస్తారన్న వార్త విని వచ్చిన వారంతా కూడాను 2 గదులు తెరిచినప్పుడు వచ్చినటువంటి ఆ నగదు ఆభరణాలు అవన్నీ చూసి తన్మయించిన వారంతా ఈరోజు 3వ గదికి రహస్య మార్గం గుండా వెళ్ళి ఆ గది కనుక తెరిచి వస్తే కొంతమంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆలయం లోపలికి భక్తులకు ప్రస్తుతం అనుమతించట్లేదు. ఇంత దూరం వచ్చాం, ఆలయంలోకి వెళ్ళి ఆలయం మొత్తం చూసుకొని రావాలని మరికొంత వెయిట్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఏదైతే 3వ గది తెరిచేందుకు ఆ రహస్య మార్గం గుండా వెళ్ళినటువంటి 60 మంది సిబ్బందికి అడుగడుగున కూడా అవాంతరాలు ఎదురవుతున్న ఈ తరుణంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అయ్యారన్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2:30 గంటలకు కావస్తుంది. వ్యూహాత్మకంగా ఆలయ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అటువైపు ఫైర్ సిబ్బంది, ఎక్స్పర్ట్స్తో పాటు స్నేక్ క్యాచర్స్ అంటే అక్కడ పావులు ఉంటాయి, ఇవన్నింటినీ పరిగణనలు తీసుకొని వారు మాత్రం ఈరోజు ఆ గది వద్దకు చేరుకొని గది తలుపులు తెరిచారు అన్నటువంటి వార్త బయట దుమారం రేగుతుంది. ఎప్పుడు ఆ గదిలో నుండి ఆ ప్రక్రియ ముగించుకొని వచ్చేస్తారా? ఈ విగ్రహమూర్తుల్ని దేవాలయానికి ఎప్పుడు ప్రతిస్తారా? దేవాలయంలో భక్తుల మీద ఆంక్షలు అయితే విధించారు, అది స్పష్టంగా కనబడుతోంది. అది తప్పేలా లేవంటూ కూడా కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ అంతా కూడా పూర్తిగా అదే కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి. మరి రహస్య గది సంపదను తెరిచిన తర్వాత అదంతా కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచబోతున్నారంటూ సమాచారం అంతా. దీనికి సంబంధించి ఎప్పట్లోగా బహుశా ఇవాళ అదేమైనా సాధ్యమో కావచ్చు, అయ్యే పరిస్థితి అనుకోవచ్చా? స్ట్రాంగ్ రూముల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? అదే రకంగా ఇవాళ ఈ ప్రక్రియ ఏమైనా సాధ్యమవుతుంది అనుకోవచ్చా? 100కి 100 నిజం రామదాస్. ఎందుకంటే ఈరోజు వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఆ గదిని తెరవాలని తీసుకున్న నిర్ణయం వెనక వారు ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ దేవతామూర్తులు బయట ఉంచి ఆలయం లోపల ఏదైతే రత్న భాండాగారం ఉందో దాన్ని పూర్తిగా బయటికి తేవాలనే ఒక దృఢ నిశ్చయంతోనే ఆలయ నిర్వాహకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడాను సంకల్పించుకుంది. ఆ సంకల్పంలోనే భాగంగా భక్తులను ఎవరు కనుక లోపలికి కనుక అనుమతిస్తే ఈరోజు ఈ ప్రక్రియకి అడుగడుగున ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఆ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో భక్తుల రూపాన్ని ఎక్కడ ఆటంకం కలుగుతుందో, వారి ఆగ్రహానికి ఎక్కడ గురవుతున్న ఉద్దేశంతోనే ఈరోజు కమిటీ చైర్మన్ తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే ఆలయ నిర్వాహకులు ట్రస్ట్ సభ్యులు కూడా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిథులు. భక్తులు కూడా ఈరోజు ఆలయంలోకి అనుమతించకపోయినా అంగట్లో ఉన్నటువంటి ఆ విగ్రహమూర్తులకి పూజలు చేసుకుంటూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి కూడాను ఈ ఆలయంలో ఆ భాండాగారంలో ఉన్నటువంటి ఆ నిధులు ఏ మేరకు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉంటుందని ఆసక్తిగా తెలుసుకునేందుకు వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో వారు కూడా నిర్వాహకులకి సహకరిస్తున్నారనే సంకేతాలు మాత్రం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా దేవాలయాలు కనుక అనుమతించకపోతే దేవాలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కానీ పరిణామం ఎక్కడ కూడా పోలీసు భద్రత లేదు, భక్తులు కూడా సంయమనం పాటిస్తున్నారు. కేవలం అంగట్లో ఉన్నటువంటి విగ్రహమతులు దండం పెట్టుకుని పూజలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప రెండో కోణంలో ఆలోచిస్తే ఏదైతే రక్త భాండాగారంలో ఉన్నటువంటి ఆ నిధులు ఉన్నాయో ఆ నిక్షేపాలు వాటిని ఎప్పుడు బయటికి తెస్తారా చూస్తామని ఆసక్తి భక్తుల్లో కూడా ఉంది. యావత్ దేశం కూడా ఇటువైపే చూస్తుంది. అంటే పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి నిధుల కంటే అపార సంపద ఇక్కడ బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు పూర్తిగా దీన్ని మాత్రం బయటికి తెచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఇది స్వామివారి కైంకర్య పూజల్లో భాగంగా చేసినటువంటి భాండాగారం, దానికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ కూడాను దాని ద్వారా వేస్తారు. సో అది కనుక తెరుచుకుంటే ఇదే విధంగా అలా కట్టెలతో వాటికి సంబంధించినటువంటి ఏవైతే దొరుకుతాయి లభ్యమవుతాయి అవన్నీ కూడా తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఆ లోపల మాత్రం ఏముందో తెలుసుకునే పనిలో ఈ 20 మంది సిబ్బంది కూడా నిర్మగ్నం ఉన్నారు. కేవలం పర్యవేక్షణలో 11 మంది ఉంటే మిగతా వారందరూ కూడాను ఆ కార్యకలాపాలు నిర్వహించడానికి ఉన్నారు. ఫైర్ సిబ్బంది కావచ్చు, స్నేక్స్ క్యాచర్స్, వీళ్ళందరూ కూడాను ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు సొరంగ మార్గం గుండా 3వ గదికి చేరుకున్నారు. ఆ గదికి చేరుకున్న అది తాళాలు తీశారన్నటువంటి సమాచారం బయట దుమారం రేగుతుంది. అదే కనుక జరిగితే సాయంత్రం లోపు మొత్తం గదిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలతో పాటు ఏవైనా పెద్ద పెద్ద అంటే కిరీటాలు కావచ్చు, లేకపోతే ఆ సింహాచలం కానీ ఉంటే వాటిని ఎలా బయటకు తెస్తారు? ఆ సొరంగ మార్గం నుండి తెచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఉంటే కనుక వాటిని ఎలా తేవాలి? ఇటువంటి ప్రక్రియ కూడాను ఓవైపు సన్నద్ధాలు చేస్తున్నారు. మరోవైపు లోపల కనుక అది బయటపడి నిధి బయటపడిందంటే కొత్తగా తయారు చేసినటువంటి పెట్టెలు కూడాను సమీపంలో తయారు చేసి పెట్టారు. అవి కూడా ఇక్కడికే తెచ్చి వాటిలో పెడతారు. అవి పెట్టడానికి అనుకుంటాయా లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా వాహనంలో తీసుకెళ్లాలా? ఇటువంటి 1,00,000 ప్రశ్నలు వారి ముందున్నాయి. ఒకవేళ గది తలుపులు కనుక తెరుచుకుంటే మాత్రం ఈరోజు వారు అనుకున్నటువంటి ఏదైతే వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా వ్యవహరించి 4 రోజుల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంలో మాత్రం వారు సక్సెస్ కాబోతున్నారన్న సంకేతాలు మనకు వస్తున్నాయి. 2.5 గంటలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి అక్కడ ఏం జరుగుతుందన్న విషయం కనుక తెలియజేసినట్టయితే వారందరూ భక్తులు కూడా సంతోషిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి వారందరూ కూడాను రియలైజ్ అవుతారు. ఎందుకంటే 4 రోజులు 46 ఏళ్ళ తర్వాత ఆ రక్త భాండాగారం తెరవడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకోవడం, భక్తులు ట్రస్ట్ సభ్యులు సహకరించడం, ఇవన్నీ పరిణామాలు కూడాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే రత్న భాండాగారం ఉందో ఆ 3వ గది తెరుచుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్ని గదులు ఉన్నాయన్నటువంటి సందేహాలు ఉన్నాయి. 3వ గది కనుక తెరుచుకున్న ఆభరణాలు బయటకు వచ్చినట్టయితే మిగతా గదుల విషయంలో కూడాను మనం ఆలోచించాలి. ఆలయ నిర్వాహకులు 3వ గది తెరిచిన తర్వాత ఏ విధంగా ఈ విషయంలో చర్యలు చేపడతారో, 3వ గది తెలిసిన తర్వాత సక్సెస్ గా భావించి ఇంకా ముందుకు అడుగులేస్తారా? ఇప్పటి వరకు 2 గంటలు గడుస్తోంది. లోపలికి వెళ్ళిన సిబ్బంది ఇంకా దానికి సంబంధించిన సమాచారం ఏది స్పష్టత లేదు. ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? ఇవాళ సాయంత్రానికల్లా వాళ్ళంతా దీనికి సంబంధించిన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? విష్ణు వెళ్ళి 3 గంటలు కావస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఒకరు వచ్చి నెగోషియేట్ చేయాలి. ఎందుకంటే లోపల ప్రక్రియ నడుస్తుందన్న విషయాన్ని నేను చెప్పాలా, లేకపోతే సమస్యలు ఉన్నాయన్నటువంటి నివేదికను ఇవ్వాలా. ఎవరో ఒకరు మానిటరింగ్ చేస్తే తప్ప ఈ ఉన్నటువంటి ఈ అనిశ్చితిని తొలగించేందుకు మాత్రం ఆలయ నిర్వాహకులు, ట్రస్ట్ సభ్యులు, రాష్ట్రం సంబంధించినటువంటి కమిటీ సభ్యులు మాత్రం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కనుక సొరంగ మార్గంలో ఉన్నటువంటి ఆటంకాలను అవరోధించి 3వ గదికి చేరుకుని గది తలుపులు కనుక తీసినట్టయితే ఆ ప్రక్రియ కూడా పూర్తయిందనే విషయాన్ని కనుక తెలియజేసినట్టయితే అది ఓపెన్ చేసిన తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంపదను బయటికి తెచ్చేందుకు ఒకవేళ ఆ సంపద కనుక బయట పెడితే ఈ ప్రాంగణం అంతా కూడా పోలీసు పహారాతో కిక్కిరిసిపోతుందని కూడా అడగలేదు. మరోవైపు చూస్తే కనుక అది ఆ రాజుల వారసులకు సంబంధించినటువంటి ఆభరణాలు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా వారికే హక్కు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వారికి పర్యవేక్షణే తప్ప వాటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేనటువంటి తరుణంలో ఆ సంపద విషయంలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. కానీ సంపద ఉందా, ఉంటే ఎంత ఉంది, దాన్ని బయటికి తెచ్చి లెక్కల రూపంలో చూపించాలని వీరు చేస్తున్న
చేస్తున్న ప్రయత్నం మాత్రం ఈరోజు సాయంత్రం లోపు ఈ రహస్యం మాత్రం వేడబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు రామదాస్. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మళ్ళీ మరింత సమాచారం కోసం మీ దగ్గరికి వస్తాం. ఒక్కసారి మన వీడియో జర్నలిస్ట్ అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొన్ని దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయమనండి. నిజంగా పూరి జగన్నాథ ప్రాంగణంలో ఏం జరుగుతోంది అనేది ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు ఇంతసేపు RTV ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం. మరొకసారి మీరు చూడండి, ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా పూరి జగన్నాథ మందిర ప్రాంగణంలో ఏం జరుగుతోంది. వేలాది మంది భక్తులు అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా స్వామివారి దర్శనం కోసం అక్కడ ఎప్పట్లాగానే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా స్వామి అక్కడ పూజారులు తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. అలాగే వేలాది మంది భక్తులు మీరే చూడండి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రస్తుతం మీకు RTV స్క్రీన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా పూరి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని RTV అందిస్తోంది. రత్న భాండాగార రహస్యాన్ని ఇవాళ అధికారులు సిబ్బంది ఛేదించబోతున్నారు. కేవలం జగన్నాథ భక్తులే కాదు, దేశమంతా కూడా ఎదురు చూస్తోంది. అసలు ఆ రహస్య గదిలో ఏముంది, రహస్య గదిలో నిక్షిప్తమైన అపారమైన సంపద ఎంత, దేశ ప్రజలంతా ఇదే తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. 46 ఏళ్ల తర్వాత మొన్న 14వ తేదీన 2 గదులను తెరిచారు. కొంత సంపదను తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. వాటి మదింపు ప్రక్రియ సాగుతోంది. కానీ ఇంకా మూడో గది తెరుచుకోవాలంటే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అది ఇవాళ 18వ తారీఖు నాడు తెరిచారు. బహుశా 60 మంది సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం రేగుతోంది దేశవ్యాప్తంగా కూడా. అదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ 60 మంది సిబ్బందికి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి, 60 మంది సిబ్బంది ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు, లోపల చిమ్మ చీకట్లు, లోపల పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు లేని సందర్భం. కానీ ఏం జరుగుతోంది, సొరంగ మార్గం ద్వారా నేరుగా వెళ్ళగలుగుతున్నారా, లోపల వాళ్లకు సరిపడా ఆక్సిజన్ అందుతుందా, ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మాత్రం ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 3 గంటలు అవుతుంది. 3 గంటలు అవుతోంది. సిబ్బంది 60 మంది రహస్య గదిలోకి వెళ్ళారు. మరి ఏం జరుగుతుంది, రహస్య గదిలో ఉన్నటువంటి సంపదను వాళ్ళంతా కూడా కనిపెట్టగలిగారా, ఆ సంపదను నేరుగా తమ కళ్ళతో చూడగలిగారా, సంపదను చూస్తే గనక వాటంతటిని సేకరించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, దానంతటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పట్లోగా బయటికి రాబోతుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులే కాదు, చాలామంది కోట్లాది మంది భారతీయులు కూడా అసలు పూరి జగన్నాథ మందిర ప్రాంగణంలోని శ్రీక్షేత్రంలో నిక్షిప్తమైనటువంటి రహస్య గదిలో ఎంతటి సంపద ఉంది, అప్పటి పాలకుల పూర్తి సంపద, అలాగే మిత్ర దేశాల పాలకులు ఇచ్చినటువంటి సంపద, విలువైన బహుమానాలు, వజ్ర వైడూర్యాలు, గోమేధికాలు, ఇలా ఎన్నెన్నో బంగారు సింహాసనాలు, అలాగే కిరీటాలు, ఎంతో వేల కోట్ల విలువైన సంపద, అపార సంపద అక్కడ నిక్షిప్తమైనట్టుగా సమాచారం అందుతుంది. చరిత్రకారులు చెప్తున్నట్టుగా అక్కడ ఎంత సంపద దాగి ఉంది అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. మరి రహస్య సొరంగ మార్గం నిజంగా అనుకూలంగా ఉందా, వెళ్ళేందుకు అనువుగా ఉందా, నిజంగా అక్కడ సర్పాలు కాపలాగా ఉన్నాయా, అదంతా మరికొద్ది గంటల్లో దేశ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది.